ఓటుకి వినియోగించుకున్నారు కదా, ఈ సిచ్యువేషన్ కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఓటు వేసుకున్నారు? Feeling good. I am doing my duty. I'm feeling good. సో యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ రైట్ నౌ అండ్ యు ఆర్ క్యారింగ్ యువర్ బ్యాగ్ ఇట్స్ వెరీ Oxygen concentrator. Carrying a portable oxygen concentrator. what happened ma'am in the situation also you came here to vote, so how you feeling about the area? I'm just, I'm, um, I'm feeling I've done my duty. That's all. I've come with all of this. I've come to do my duty as a citizen of this country. You're not feeling well and also you came to vote, sir. So many of youngsters are not coming, so what you will say about the youngsters? I just would like to say that please cast your vote. That is very, very important. Today, if we want some change, we have to do our bit of coming out of the house and doing. At least cast your vote. That is the minimum thing I would like to say. Okay, so then afterwards we can expect change. We can expect things from people. So did you catch your vote? Can you show to the camera? Show your thing. Yes. So you getting feeling happy now? Of course. Yeah. Of course. Voting always makes me happy. Right. రైట్ విన్నారు కదా. సో తను ఆక్సిజన్ క్యారీ చేస్తున్నారు, పెద్ద మిషన్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఇంత ప్రాబ్లంలో ఉన్నా కూడా తను ఓష్ క్యాష్ చేసుకోవడం కోసం వచ్చారు అంటే తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక విధంగా చాలామంది యువత ఓటు వేయడానికి చాలా మందికి బయటికి రాని సినారియోలో ఆమె ఆక్సిజన్ క్యారీ చేసుకుంటూ ఒక మిషనరీ క్యారీ నోస్లో ఆక్సిజన్ పెట్టుకొని మరి నా హక్కుని ఓటు వేయడానికి వచ్చానంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు చాలామంది ఓటు వేయకుండానే ఇంట్లోనే ఉండిపోతారు. ఓటు వేయడానికి ఆ రోజు హాలిడే ఇస్తే ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో రండి, బయటికి రండి, మీ నాయకుల్ని ఎంచుకోవాలి, మీరు మీ భవిష్యత్తుని మార్చుకోవాలి అనుకుంటే సరైన వ్యక్తికి ఓటు వేయాల్సిందే. మీ ఓటుకు మీకున్న హక్కు, ఓటు వేసుకోవాలి. ఒకసారి మీరు చూసుకుంటే ఇంకొక పర్సన్ వచ్చారు, అతనితో పాటు వీల్ చైర్ హ్యాండిక్యాప్లో రావడం జరిగింది. కార్లో తీసుకెళ్ళి ఓటు వేస్తారు. ఆమె ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ క్యారీ చేసుకోవడం కోసం ఒక మిషన్, సుమారుగా 10 కేజీల మిషన్ని ఆమె క్యారీ చేసుకుంటూ వచ్చి మరీ ఓటు చేసుకొని వెళ్ళారు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకా ఓటు వేయకుండా ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వినియోగించుకోండి. సో పోలింగ్ దగ్గర ప్రస్తుతానికి సాయంత్రం సమయానికి ఓటింగ్ శాతం 40.2% అయితే నమోదు అవ్వడం జరిగింది. చుట్టూ కూడా కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కాస్త ప్రశాంతత వాతావరణం నెలకొనింది. చుట్టూ కూడా ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయానికి ఓటు వేయడానికి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేస్తున్న సమయం ఉదయం సుమారు 11 గంటల సమయానికి కూడా 20% ఓటింగ్ నమోదైన సమయానికి 20% నమోదైంది. కానీ సాయంత్రం 3:30 తర్వాత నుంచి ఆ కౌంట్ కాస్త 40% అయితే చేరుకోవడం జరిగింది. సో ఇప్పటికీ ఇంకొక గంటలో ఎలక్షన్ ముగియనున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు, ఓటు వేస్తూ ఉన్నారు. సో మరికొంతమంది ఓటు వేసి పెద్దవాళ్ళు వస్తున్నారు, అడుగుదాం వారి మాటలు. మేడం, మీరు ఓటు వేశారా? ఓటు ఒకసారి చూపించండి. ఒకసారి ఓటు వేశారా? సో ఎలా ఉందమ్మా ఇప్పుడు? మీరు ఇప్పుడు వచ్చి ఓటేస్తున్నారు, చాలా మంది ఓటు వేయడానికి కూడా బయటికి రావట్లేరు. ఏం చెప్తారు, మీకు ఎలా అనిపిస్తుంది ఓటేసారు? ఏది చేసినా మంచిగా రావాలా, మంచిగా చేరాలనే చేసినాం. ఆయన ప్రభుత్వం బాగా రావాలా, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం అలా అంటున్నాం. ఓటు కెమెరా చూపించండి, చేయి చూపించండి. ఇలా మీరు వేసారా? సో ఇప్పుడు వేస్తున్నారా? ఇంత ముందు కూడా ఓటు వేసారా? ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది, ఇప్పుడు వేశారు. సో ఎలా ఉంది ఫస్ట్ టైం ఓటేసారు, మీ ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది బ్రదర్, అంతేమి టెన్షన్ ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళి వేసి వచ్చాను. అట్లా మీకు ఎలా ఉంటుంది ఆ రాజకీయాల పట్ల ఆసక్తిగా? సో అబ్జర్వ్ చేశారా అన్ని, ఏ పార్టీకి గెలిస్తే మాకు మేలు జరుగుతుంది అనే దానిపై అబ్జర్వ్ చేసేసారా, లేకపోతే పెద్దవాళ్ళని ఫాలో అయ్యారా? అబ్జర్వ్ చేసే వేసాం బ్రదర్, అబ్జర్వ్ చేసే వేసాం. మోడీ రావాలనే అబ్జర్వేషన్ చేసి వేసినాం. ఓటు మోడీ రావాలి, మోడీకి సెంట్రల్కి వేసారు. రైట్, చూసారు కదా, ఒక మంచి ఆలోచన వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ సమయానికి మించిపోలేదు. ప్రతి ఒక్కరు ఇంకా రండి, బయటకు వచ్చి ఓటేయండి. పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తున్నారు. మిగతా అందరూ కూడా ఓటు క్యాచ్ చేసుకోండి. సో పోలింగ్ స్టేషన్ దగ్గర చాలా ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు అయితే ప్రతి ఒక్కరు వచ్చి వారు తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి రావాలి, మార్పు రావాలి అంటే సరైన నాయకుడిని ఎంచుకోవాలి. ఓటు వేసినప్పుడే, ఆ నాయకుడు గెలిచినప్పుడే మన పనులు అవుతాయి. కాబట్టి ఓటుని మీ హక్కు వినియోగించుకోండి. అండ్ మరికొంతమందితో మాట్లాడదాం. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయానికి ఓటింగ్ వినియోగించుకుంటున్నారు. సో మీ ఓటు వేశారా? వేసామండి. కెమెరా చూపించండి, సో ఎలా అనిపిస్తుంది ఓటు వేసిన తర్వాత? బాగా అనిపిస్తుంది, అంటే మా డ్యూటీ మేము చేసినట్టు అనిపిస్తుంది. సో ఏమనుకుంటా ఉన్నారు?
జరిగిన ఎలక్షన్ కానీ ఇదంతా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మీ బాధ్యత మీరు నిర్వహించారు. సో గెలుపు అంటే మీ భవిష్యత్తు అంతా ఆలోచించారు, ఇదంతా కూడా ఏ నాయకుడు ఎంచుకోవాలి అంతా కూడా డెవలప్మెంట్ గురించే వేసామండి. ఈ ఏరియాలో డెవలప్మెంట్ కావట్లేదు, అందుకే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం వేసాం మేము ఓటు. దేనికి వేసి ఉంటారు? అన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని డెవలప్ అవ్వాలని వేసాం మేము. మీకు ఎలా అనిపిస్తుంది ఓటు వేసిన తర్వాత? తెలుగు రాదు. మీరు హిందీలో చెప్పండి. We too want overall development of the nearby areas. చూసారుగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకొని చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఓటు వేసి వెళ్తూ ఉన్నారు. సో యువకులు ప్రతి ఒక్కరు కూడా బయటికి రండి, చాలా ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకాసేపట్లో ఇంకొక 1 అవర్లో ఓటింగ్ టైమింగ్ కూడా అవ్వబోతూ ఉంది. 6 గంటలకి క్లోజ్ చేసే సమయం కావస్తూ ఉంది. సో లాస్ట్ ఇంకొక 1 అవర్ ఉన్న సమయం వేళ ప్రతి ఒక్కరు కూడా ఓట్స్ వేయడానికి వస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ గణేష్తో పవన్ మహాదేవ్, ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.